వెంకయ్య స్వామి శరణం శరణం శరణం. 1962వ సంవత్సరమున నెల్లూరు స్టోన్ హౌస్ పేటలో ఉన్న శ్రీ పాండురంగ అన్నదాన సమాజమునందు ఋషికేశ్ ఆశ్రమము నుండి విచ్చేసిన శ్రీ స్వామి చిదానంద శ్రీ దేవానంద గారులు గీతోపన్యాసములు ఇచ్చుచుండినారు. వారితో శ్రీ దక్షిణాది రమణయ్య గారు అనగా నాగులవెల్లటూరు కాపురస్తులు కొంతకాలము గురుదేవుల సేవలో ఉండి అచ్చటి నుండి ఋషికేశము పోయిన పూజనీయుడు. ఆయన కూడా వచ్చి ఉండిరి. శ్రీ దక్షిణాది రమణయ్య గారి ద్వారా గురుదేవులను గురించి వారు తెలుసుకున్నవారై ఆ మహాత్ముని దర్శనార్థమై వచ్చేదమని గురుదేవులకు ముందు రోజు వార్తాహరుని ద్వారా విన్నవించుకుని వారి అనుజ్ఞ పొంది మరునాడు భగవత్స్వరూపుని దర్శనార్థమై గొలగమూడికి ప్రయాణమైనారు. వారిని తమ కార్లలో తీసుకుని పలువురు పురప్రముఖులు పుష్పమాలలు ఫలములు తినుబండారములతో గొలగమూడికి చేరినారు. ఋషికేశ స్వాముల వారు గొలగమూడికి విచ్చేయుదురని తెలుసుకున్నవారై భక్తాదులు తండోపతండములుగా ముందుగానే గురుదేవుల ఆశ్రమమునకు చేరుకున్నారు. ఆనాడే గొలగమూడి గురుదేవుల ఆశ్రమమునకు ఉత్తరముగా వెలసియున్న శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానపు ప్రహరీ గోడకు గురుస్వామి వారే స్వయముగా శంకుస్థాపన చేసినారు. ఆశ్రమ మైదానములో తాటి ఆకునే ఆసనముగా చేసుకుని జగత్తులోని పాపములను ధునియందు దగ్ధము కావించుచు తన కనుసన్నలలో సృష్టినే సంరక్షించుచు సృష్టి లెక్కలను గణించుచు బాహ్య ప్రపంచమునకు ఏమియునూ ఎరుగని అమాయక చక్రవర్తి వలె గుండమును ఎగదోసుకొనుచున్న పరమాత్మస్వరూపులైన గురుదేవుని ఋషికేశ స్వాములు దర్శనము చేసుకున్నారు. ఋషికేశ స్వాములు శ్రీ స్వామి చిదానంద శ్రీ దేవానంద గారులు బహుముఖ ప్రజ్ఞావంతులు. లోక కళ్యాణార్థమై సదా సంచరించుచు బ్రహ్మ విద్యను బోధించు మహనీయులు. వారు గురుదేవుల దర్శనముతో ఒడలు పులకరించిన వారై సాక్షాత్తు పరమేశ్వరునే ఈ రూపమున గాంచినామని సంతోషాబ్దిలో ఓలలాడినారు. అట్టి దైవాంశ సంభూతినికి వినయ విధేయతలు ఉట్టిపడ సాష్టాంగ దండ ప్రణామంబులు ఆచరించుకున్నారు. వారు గురుదేవులను పుష్పమాలాలంకృతిని చేయబోవ శ్రీవారు వారించి అయ్యా అమ్మకు వెయ్యండి అని సెలవిచ్చినారు. గురుదేవులు సెలవిచ్చినట్లు అమ్మకు అనగా భూమాతకు అని గ్రహించిన వారై గురుదేవుని ముంగిట పుష్పమాలలను ఉంచినారు. చిదానంద స్వాముల వారు యాపిల్ పండు సమర్పింపపోగా అయ్యా ఈ జిహ్వ ఇప్పటికి రుచి ఎరుగదు, రుచి పెట్టాలనుకుంటే ఇవ్వండి అని అనగానే వారు ఆ ఫలమును శ్రీవారి చెంత ఉంచినారు. శ్రీ చిదానంద స్వాముల వారు తీపి పదార్థమును గురుదేవులకు కడు ప్రేమతో సమర్పించి నోటికి అందించబోగా గురుదేవులు ముఖము పక్కకు పెట్టి అయ్యా ఇంతమందిలో నాకు పెడితే విషముతో సమానము గదా, అందరికీ పెట్టితే నాకు పెట్టినట్లే గదా అని సెలవిచ్చినారు. 84 కోట్ల జీవాత్మ బ్రహ్మ సృష్టిలో వెంకయ్య ఉన్నాడు. ఇది భగవానుని ఉవాచ. సృష్టి అంతయు తానై తాను సృష్టి అయినప్పుడు జీవులు సంతృప్తి చెందిన ఎడల తాను సంతృప్తి చెందినట్లే అను సత్యము పై సంఘటన వలన నిరూపణ అగుచున్నది. ఋషికేశ స్వాములను చూడ ఉత్సాహముతో ఉన్న జనసమూహమును కాంచి శ్రీ స్వామి చిదానంద గారు వారికి ఆత్మజ్ఞానమును గూర్చి బోధ చేసినారు. గురుదేవులను వారికి చూపించి ఈ మహానుభావునిలో నేను 16వ అంశము కూడా లేను, ఇంతటి పరమాత్మస్వరూపిని ఇచ్చట పెట్టుకుని మమ్ముజూడ ఏల కుతూహలపడుతున్నారు అని గురుభగవానుని మహోన్నతిని గురించి ఎరుకపరిచినారు. గురుదేవులు మానవమాత్రుడు కాడనియు దురూహ్యమైన ఏదో మహాకార్యమును సాధించుటకై ప్రపంచములోనికి అడుగిడిన భగవద్ అవతారులని వారు గ్రహించినారు. తదేక నిష్టగల భక్తుడు భగవదవతారుని ఏ రూపమున మనస్సున మలచుకొనునో ఆ రూపముననే దర్శనమొసంగును. గురుదేవుల రూపమును తమ ఆశ్రమమునందు ఉంచుకొన కుతూహలురై శ్రీ చిదానంద స్వామి మీ ఫోటో తీసుకొనుటకు అనుమతించండని వేడుకొనగా గురుదేవులు అంగీకరించినారు. వెంట తెచ్చిన కెమెరాతో ఫోటో తీసుకొనినారు. గురుదేవులు శ్రీ చిదానంద స్వాముల వారికి అయ్యా ఈయన 15 వీసాలలో ఉన్నాడు, ఆ కొరవ కూడా పూర్తి చేస్తాడు,
ఈ ఎన్ని సముద్రాల అవతల ఉండేవాళ్లు రమ్మంటారు, జయప్రదముగా పోయి రావచ్చును అని సృష్టి చీటీ వ్రాయించి సహస్రారము నుండి ఆశీసులను అమృతహస్తముతో అద్ది అందజేసినారు. పరాత్పరుని పాద సేవాభాగ్య అనంతరము గురుదేవుని ఆశీస్సుల ఫలముగా ఋషికేశ్కు పోయినదే తడవుగా వారికి అమెరికా నుండి ఆహ్వానము ఎదురుచూచుచుండినది. గురుదేవుల అమృతవాక్కుల మహిమే శ్రీ చిదానంద స్వాముల వారిని విదేశీ పర్యటన జయప్రదముగా ముగించుకుని స్వదేశమునకు మరలించినది. శ్రీ చిదానంద స్వాముల వారు విదేశ పర్యటన అనంతరము తాను జీవితాంతము గురుదేవుల పాదపద్మముల చెంత ఉండి వారికి సేవ చేసుకొనుటకు అనుజ్ఞ దయచేయవలసినదిగా తన విజ్ఞప్తిని శ్రీ దక్షిణాది రమణయ్య గారి ద్వారా గురుదేవులకు విన్నవించుకొనినారు. గురుదేవులు ఆ విన్నపమును ఆలకించి, అయ్యా, ఆయన ఇక్కడకు రాకూడదు, ఆయన ఎక్కడ ఉన్నా మన చూపులోని ఆయనే కదా, ఎందరో ఆయనను నమ్ముకుని ఉన్నారు, ఆయన చేసే పని ఆయనను చేయని, మనము చేసే పని మనము చేస్తాము, ఆయనను అక్కడనే ఉండమను అని సెలవిచ్చినారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అను భగవానుని ఉవాచకు ప్రతీకగా ఈ యుగమున అవతారమూర్తిగా వెలసినారు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వాముల వారు. సృష్టిస్థితి లయకారకులు శ్రీ 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 వెంకయ్య స్వాముల వారు మానవ శరీరము దాల్చి సృష్టిలోని ధర్మాధర్మములను సరిచేయుచు పాపపుణ్యములను సరిదిద్దుటకే ఈ యుగమున అవతరించినారు. జీవుల ఈతి బాధలను నివారించుటకు, అనాథలను రక్షించుటకు గురుదేవులు ధునిని రగిలించి తపోదీక్షలో జీవుల కర్మలను దగ్ధము కావించుచుండెడివారు. చిద్విలాస స్వరూపుడు, పరాత్పరుడు, లీలామానుష విగ్రహస్వరూపుడైన పరమేశుని లీలలను భగవదనుగ్రహముతో మానవాళికి బోధించుచు వారి యందు అంతర్గతముగా ఉన్న అజ్ఞానాంధకారమును పారద్రోలి భక్తితత్వమును ప్రబోధించుచు కొందరు పుణ్యాత్ములు బోధగురువులుగా ఈ లోకమున సంచరించుచుందురు. అట్టి కోవకు చెందిన వారే శ్రీ చిదానంద స్వాముల వారు. గురుదేవులు తనచే నియమితులైన వారికి ఒప్పగించిన కార్యక్రమమును అంతరాయము కలిగించుటకు అంగీకరింపరు. సర్వకాల సర్వావస్థలయందు వారి హృదయాంతరాళములలో ప్రకాశించుచుండును అను సత్యమును లోకమునకు వెల్లడి చేయుటకు వారు ఎక్కడ ఉన్నా మన చూపులో ఆయనే కదా అని ప్రవచించినారు భగవత్ స్వరూపులు మన గురు భగవానులు. ఆ తండ్రి పాదపద్మములకు శరణం శరణం శరణం.